హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, వాచ్ చేయండి అన్న. ప్రతి ఒక్కరికి చెప్పదగిన విషయం ఒకటే అన్న, ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి. చిన్నదా పెద్దదా ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ చేయాలి. నేను ఒకటే బిజినెస్ చేయమని చెప్తలే అన్న, ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలన్న. చేయడం వల్లనే మనము, మన ప్రాంతము, మన దేశం, మన రాష్ట్రం ముందుకెళ్తుంది అన్న. ఈ అన్న ఈ యూట్యూబ్లో ఇట్లా మాట్లాడదో నాకు తెలియదు అన్న. అంటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొందరు కామెంట్ పెడతారన్న, ఇంతవరకు పెట్టలే కానీ పెడతారు నాకు తెలుసు. అయితే అన్న, ఈయన వీడియో చెప్పే యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి మేము అదైతామా ఇదైతామా అనుకుని ఫీల్ అవుతారన్న. అలాంటి వాళ్ళకి చెప్తున్నా అన్న, అలాంటి వాళ్ళు ఒకని చేతి కింద ఆఫ్టర్ ఆల్ ఒక 15,000 నుంచి 25,000 జీతం చేసుకుంటా వాళ్ళ జీవితం గంతే తప్ప వాళ్ళ జీవితం అయితే ఏం మారదన్న. అరే, వీడు గొప్పోడో తక్కువడో ఎక్కువడో ఏదో ఒకటి చెప్తుండు, వీడు చెప్పేది విని కాదు, వీడు చెప్పేది కాదు, వాడు చెప్పే బిజినెస్ వల్ల వచ్చే ఇన్కమ్ దాన్ని చూసి ముందుకెళ్ళుకుంటూ ఒక బిజినెస్ పెట్టినోడు, సక్సెస్ అయినోడు గొప్పోడన్న. ఈ ఉత్తగా యూట్యూబ్ ఛానల్ ఉత్తగా ఇట్లా చూసుకుంటా బాతకాలు కొట్టుకుంటా కామెంట్లు పెట్టుకుంటా చేసేటోడు కాదన్న. అన్న, నా టైం చాలా విలువైంది. అట్లా అయినా కూడా నేను టైం ఎంతో కొంత వీలు చేసుకొని నా లెక్క కొందరు ముందుకు పోవాలి జీవితంలో. ఆఫ్టర్గా 15,000, 20,000, 30,000 ఆఫ్టర్గా అవి ఏం సరిపోతాయి అన్న? ఈ జనరేషన్లో సరిపోవు. మినిమం 50,000 1 lakh వరకు సంపాదించాలి అన్న. ఒకటే అన్న, ఏ సాఫ్ట్వేర్ కానీ ఏ టీచర్ జాబ్ కానీ వాళ్ళే సంపాదిస్తారు అన్న. 50,000 అనంగా, ₹1,00,000 అనంగా. అవి బయట చిన్న చిన్న బిజినెస్ చేస్తే ఆఫ్టర్ ఆల్ పైసలు అన్న. అవి అదొకటి తెలియక వాడు ఇక్కడి నుంచి పుట్టిన ఊరు నుంచి ఎక్కడికో హైదరాబాద్ పోయి అక్కడ అదేదో డ్యూటీ చేసుకుంటా ఆ కంపెనీలో ఈ కంపెనీలో చేసుకుంటా వాడు ఇచ్చే 15,000, 20,000 జీతానికి అక్కడ వాడు బానిసత్వం అయిపోతుందన్న. నువ్వు చిన్నదో పెద్దదో ఊర్లో బిజినెస్ పెట్టుకో, నీ ప్రతి ఒక్క ఈవెంట్కి అందవచ్చు, ప్రతి ఒక్క బిజినెస్లో మార్కెట్లో నువ్వు కనబడతావు. నువ్వు ఎటంటే తిరగవచ్చు, ఎటంటే చేయొచ్చు అన్న. నువ్వు ఇచ్చే ఒక 15,000, 20,000 నీ జీవితాన్ని నువ్వు బానిస ఎందుకు చేసుకున్నావన్నా? ప్రతి ఒక్కరు మారాలన్నా, ప్రతి ఒక్కరు మారాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీకు వచ్చే ఇలా 15,000, 20,000, 30,000 జీతము రేపు ఫ్యూచర్లో మీ జీవితాన్ని మార్చదన్న. నేను 100% చెప్తున్నా, మార్చదన్న. చిన్నదో పెద్దదో ఒక బిజినెస్ పెట్టండి. బిజినెస్ ప్రతి ఒక్కరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పెట్టి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పెట్టడం వల్ల జరిగే లాభాలు ఎట్లుంటుంది ఏం కదా అని నేను ప్రతి ఒక్కటి వీడియోలు చెప్తూనే ఉంటా అన్న. ప్రతి ఒక్కరు ఈ బంద్ చేసి ఈ నెగిటివ్ ఆలోచన బంద్ చేసి ప్రతి ఒక్కరు బిజినెస్లో ఎట్లా చేస్తే ఎట్లుంటుందని నేను చెప్తాను. నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను, మీకు తెలిసిన కాడికి మీరు బయట తెలుసుకుంటా నేను ఏ బిజినెస్ ఎట్లా చెప్తానో అట్లా పెట్టడానికి ప్రయత్నించండి అన్న. కొంచెం మూర్ఖత్వంతో ఆలోచించుకుంటే గదంతా అనుకుంటే మీ జీవితాలు అయితే మారాయన్న, గంతే ఉంటాయన్న. మీరు ఇవాళ చేసే 15,000 నుంచి 30,000 జీతం రేపు ఫ్యూచర్లో దేనికి పనికి రాదన్న. అవి కూడా మీ మనస్సాక్షికొని ఆలోచించాలన్న. అవి మీకు ఏమైనా పర్మనెంట్ అన్న? పర్మనెంట్ కానీ ఉద్యోగాలు చేసుకుంటా గది గింత గది గంత అనుకుంటారు కానీ ఒక చిన్నపాటిదో పెద్దపాటిదో ఒక బిజినెస్ పెట్టండి అన్న. బిజినెస్ నేను చెప్తా. ఆ బిజినెస్ నేను చెప్పిన బిజినెస్లలో మీకు నచ్చింది ఏదో ఒక బిజినెస్ పెట్టండి అన్న. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కొత్త వీడియో పెడతా అన్న. మీకు నచ్చిన బిజినెస్ చేయండి అన్న. నాకు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో ఒక బిజినెస్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలన్న. మీకున్న టాలెంట్ మీకు అర్థమైతే లేదన్న. మీరు ఒక 20,000, 30,000 వాని కింద బానిసత్వం చేసుకుంటా నేనేదో డ్యూటీ చేస్తున్నాను మీరు అనుకుంటున్నాను. కానీ మీకున్న టాలెంట్కు, మీకున్న తెలివికి ఆ జాబు అది చేసేది అది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు. కాకపోతే సరే మన మధ్యతరగతి జీవితాలన్నీ గింతే ఉంటాయన్న అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ప్రతి ఒక్కటి మనం కొంచెం కానీ కొంచెం ఆలోచన చేసి కొంచెం ముందుకు పోదామని ఆలోచిస్తే తప్పకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్తామన్నా. మనం ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతామన్నా. ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏదో ఒక బిజినెస్ పెట్టాలని నా కోరిక అన్న. థ్యాంక్ యూ.